నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మాజీ ఎంపీ నందిగామ సురేష్ ను పరామర్శించిన వైఎస్ జగన్ అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా అక్రమ కేసులతో ఒక దళిత నేతను అరెస్టు చేశారని మండిపాటు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కొనసాగుతున్న వరద ఉధృతి ప్రస్తుతం 30 గేట్లను 7 అడుగుల ఎత్తుగా మరో 34 గేట్లను 6 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు. ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్న న్యూ రాజరాజేశ్వరిపేట సుబ్బరాజు కాలనీ వర్ణనీటి ప్రవాహం ఇంకా ఉందని కాలనీ వాసుల మండిపాటు మంచినీరు ఆహారం అందట్లేదని ఆగ్రహం. ఇంకా జల దిగ్బంధంలోనే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ షరీన్ బేగం నివాసం. ఇంత దుర్మార్గ పాలన ఏపీలో ఎన్నడూ లేదని చంద్రబాబు నాయుడు సర్కార్పై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. అక్రమ కేసులో అరెస్ట్ అయి గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగామ సురేష్ ను వైఎస్ జగన్ పరామర్శించి ధైర్యం చెప్పారు. అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ అక్రమ కేసులతో ఒక దళిత నేతను అరెస్టు చేశారని మండిపడ్డారు. సూటిగా నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా, ఆ రోజు ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఓసిడీకే అని తిట్టాడు. ఓసిడీకే అంటే ఏమిటో తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండగా. విజయవాడ ప్రకాశం బ్యారేజ్కు వరద ఉధృతి కొనసాగుతుంది. ఇన్ఫ్రా 2,32,857 క్యూసెక్ల అవుట్ఫ్లో 2,32,677 క్యూసెక్లుగా ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. కాలువలకు 1,709 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం 30 గేట్లను 7 అడుగుల ఎత్తుగా మరో 34 గేట్లను 6 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. 6 గేట్ల మూసివేసినట్లుగా అధికారులు బుధవారం తెలిపారు. న్యూ రాజరాజేశ్వరిపేట సుబ్బరాజు నగర కాలనీలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. మంచినీరు ఆహారం అందించడం లేదని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వరద నీటి ప్రవాహం ఉందని కాలనీలోకి రావడానికి మున్సిపల్ అధికారులు ఆసక్తి సిబ్బంది చూపించడం లేదని అంటున్నారు. ఇంకా జల దిగ్బంధంలోనే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ షరీన్ బేగం నివాసం ఉంది. విజయవాడ అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీలో వరద ముంపు ప్రాంతాల్లో హీరో సాయి ధర్మతేజ్ పర్యటించారు. ఆయన స్వయంగా వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూటమి శ్రేణులు ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించడం శుభ పరిణామం అని తెలిపారు. బాధితులకు అండగా ఉండాలని ఆయన హామీ ఇచ్చారు.
సహాయపడగలను అందరికీ నేను సహాయం చేస్తానండి. అండ్ అలాగే 2021లో ఈ వృద్ధాశ్రమం ఇంకా అనాథాశ్రమం కట్టించానండి, అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ అని. సో వాళ్ళు నా కోసం యాక్షన్ అయినప్పుడు అందరూ నా కోసం ప్రే చేశారు, నా కోసం నేను తొందరగా కొనుక్కోవాలని చెప్పి. సో అలాగే నేను వాళ్ళ కోసం నేను వచ్చానండి. నా బాధ్యతగా, నా రెస్పాన్సిబిలిటీగా నేను వచ్చి వాళ్ళందరినీ కలవడం జరుగుతుందండి. అలాగే అందరికీ నేను ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన సప్లైస్ కానివ్వండి, అవన్నీ అందజేస్తాను వచ్చాను. బాధితులను ఆదుకోవడంలో ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని వెస్ట్ ఎమ్మెల్యే వై సుజనా చౌదరి పేర్కొన్నారు. వరద బాధితుల కొంత ఓపిక పట్టాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. వరదల వల్ల ఎవరికి ఎలాంటి నష్టం వాటిల్లినా వాటిని ప్రభుత్వం భర్తీ చేస్తుందని అన్నారు. ఎమ్మెల్యే వై సుజనా చౌదరి విస్తృతంగా పర్యటించారు. అక్కడ వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తూ బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వై సుజనా చౌదరి మాట్లాడుతూ వరద బాధితులు అందరికీ న్యాయం చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 2-3 రోజుల్లో వరద ప్రాంతాలు మొత్తం సాధారణ పరిస్థితులకు చేరుకుంటాయని ఆయన అన్నారు. ప్రత్యేకంగా ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. బాధితులకు ఇంకా అవసరాలుంటే హెల్ప్ లైన్లో సంప్రదించాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం సుజనా ఫౌండేషన్ సేవా సంస్థలు వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకున్నట్లు తెలిపారు. అన్ని రూపాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. చాలా మందితో మాట్లాడితే తెలిసింది ఏంటంటే ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసింది చాలా వరకు. అంటే 10 రోజుల్లో వాళ్ళు కనుక ఉపాధి కూడా లేక ఎక్కడికి పనులు చేసుకోవడానికి వెళ్ళలేకపోయారు, అదొక నష్టం ఉంది. అవి కాక చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు ఉల్లిపాయలు కానీ బంగాళదుంపలు కానీ ఇట్లా అమ్మేవాళ్ళు, అది కూడా ఎన్యూమరేషన్లో రాలేదనేది ఒకటి. తర్వాత చిన్న చిన్న ఎంబ్రాయిడరీ మిషన్లు అవి ఇవి పాడైనాయి అట. ప్రభుత్వానికి కొన్ని పరిమితులు ఉంటాయి, ఆ పరిమితుల్లో ఎంతవరకు చేయగలరో అంత బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఏంటంటే ప్రతి పార్టీ కార్యకర్తలు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. అది కాకుండా ఎమ్మెల్యే ఆఫీస్ నుండి సుజనా ఫౌండేషన్ తరఫున ఈ 10 రోజులు నిమిషం కనుక్కొని చేసాం అన్నీ. అవి కాకుండా ఇప్పుడు ఒక హెల్ప్ లైన్ నెంబర్లు 2 ఇవ్వడం జరిగింది. ఎవరికన్నా సమస్యలు ఆ నెంబర్లో చెబితే కలెక్టర్ గారితో మాట్లాడి ప్రభుత్వం ఏం చేయగలదు, ప్రభుత్వం చేయలేని ఉంటే వేరే నేను పర్సనల్గా మాట్లాడి సొంతంగా ఫౌండేషన్ నుంచి చేయటమా, లేకపోతే వేరే ఎవరన్నా సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని చేయటమా చేద్దాం. ఇది ప్రకృతి వైపరీత్యం కాబట్టి కొంత టైం పట్టుద్ది. జనం కూడా ఓపిక పట్టుకొని మళ్ళీ జనజీవన స్రవంతిలోకి నెమ్మదిగా రావాలి. ఓకే సార్, సహాయ సహకారం ఎప్పటిదాకా అందిస్తారు సార్? అంటే అవసరాన్ని బట్టి. ఎప్పుడు దాకా అంటే టైం ఉండదు కదా, ఒక్కొక్క వ్యక్తులను బట్టి, ఒక్కొక్క రోడ్డుని బట్టి, ఒక్కొక్క కాలనీని బట్టి ఉంది. దాని ప్రకారం అనుగుణంగా చేస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకూడదు అనేవి, ఎవరన్నా అవసరం లేని వాళ్ళు ఎక్కువ క్లెయిమ్ చేసినా అది చేయకూడదని చెబుతున్నారో తప్పని. ఒకవేళ అలా చేసినా పర్వాలేదు, కానీ అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం కరెక్ట్గా సహాయం అందాలి అనేది ఆయన ఆదేశం. ఓకే. వరద బాధితులకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ మహోన్నత కార్యక్రమాన్ని విజయవాడ ఎంపీ కేశవ చిన్ని, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్తో కలిసి లాంఛనీయంగా ప్రారంభించారు. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ చిన్ని మాట్లాడుతూ వరద బాధితుల సహాయం కోసం ప్రభుత్వం తరపున అనేక కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. అనేక స్వచ్ఛంద సంస్థలు బాధితులకు అండగా నిలిచారని చెప్పారు. సత్యసాయి సేవా సంస్థలు నిత్యావసర సరుకులు 7,000 మందికి పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ సత్యసాయి ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అని నిరూపించుకున్నారన్నారు. 2.5 కోట్ల విలువ చేసే సరుకులు నేడు బాధితులకు పంపిణీ చేశారన్నారు. సేవా సమితి సభ్యులు స్వయంగా బాధితులను కలిసి అందచేయడం ఆనందకరమన్నారు. మరింత మంది దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు. ప్రతి డివిజన్లో బాధితులకు సరుకులు అందిస్తున్నామని చెప్పారు. అనంతరం సత్యసాయి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ మాట్లాడుతూ విజయవాడలో వరద బాధితులకు మా వంతు సాయం అందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో 600 మంది సభ్యులు పాల్గొన్నారన్నారు. ప్రభుత్వ పరంగా కూడా అపారమైన సాయం అందించారని చెప్పారు. దేశంలో ఎక్కడ విపత్తు వచ్చినా అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. బొడమేరు బాధితులకు మొదటి రోజు నుంచి ఫుడ్ పంపిణీ, మంచినీరు ఇస్తున్నామని, నేడు 7,000 మందికి 19 రకాల వస్తువులతో నిత్యావసర సరుకుల కిట్ అందించామని చెప్పారు. సీఎం చంద్రబాబుని కలిసి తమ సభ్యులు సేవా కార్యక్రమాలను వివరించారన్నారు.
ఇవాళ విజయవాడ నగరానికి సంభవించిన భారీ విపత్తు నిజంగా చరిత్రలో ఎప్పుడూ చూడని ఈ విపత్తు ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. అటువంటి వారికి ప్రభుత్వం తరపున ఎన్నో కార్యక్రమాలు చేశాం. అంతేకాకుండా ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి ఇవాళ విజయవాడ నగరంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుని రావడానికి ముందుకు వస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు. అందులో ముఖ్యంగా సత్యసాయి సేవా ట్రస్ట్ తరపున మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గంలో 7,000 కిట్లు, అందులో కిట్లలో కూడా మీరు చూస్తే 19 రకాల ఐటెంలు, ఒక చీర, 26 కేజీల బియ్యం, అన్నీ కూడా బ్రహ్మాండమైన క్వాలిటీతో ఉన్న వస్తువులను ఇవాళ సరఫరా చేయటం ప్రతి ఒక్క బాధితులకి చాలా రిలీఫ్ ఇచ్చే విషయం. తప్పకుండా వారికి విజయవాడ నగర ప్రజల తరపున సత్యసాయి ట్రావెల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా మొన్న చూసాం, మొదటి రోజు మాకు సింగనగర్ ప్రాంతంలో బాగా భారీ వరద వచ్చిన సమయంలో కూడా సత్యసాయి సేవా ట్రస్ట్ వారి ద్వారా మొదటి రోజు నుంచి ఆహార పొట్లాలు సరఫరా చేయడం జరిగింది. ఇవాళ ఇటువంటి ఆర్గనైజేషన్ ఇవాళ మన రాష్ట్రంలో ఉండటం, అందులో విజయవాడ నగరానికి సేవ చేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, విజయవాడ నగర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు. తప్పకుండా మీ సేవలు విజయవాడ ప్రజలకు ఎంతో అవసరం, అంతేకాకుండా రాష్ట్రానికి కూడా అవసరం. తప్పకుండా మీలాంటి ట్రస్టులు వాళ్ళ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏదైతే సత్యసాయిబాబా గారి కోరిక మానవ సేవే మాధవ సేవ, ఇవాళ దాన్ని ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ గారు, అలాగే స్టేటు సత్యసాయి కమిటీ వాళ్ళందరూ కూడా కలిసి వరదల్లో మునిగిపోయిన బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చి దాదాపు 7,000 కిట్లు, 2.5 కోట్ల రూపాయలు ఖరీదు చేసే సరుకులు, చీరలు అన్నీ కూడా ఇవ్వటం అనే సంతోషం. సెంట్రల్ నియోజకవర్గంలో ఇది వాళ్ళ చేతుల మీదుగానే, వాళ్ళ సేవాదళ సభ్యుల వాలంటీర్ చేతుల మీదుగానే, అలాగే ఎక్కడికెక్కడ డివిజన్లో నాయకత్వం చేతుల మీదుగా, పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారి చేతుల మీదుగా, మరి ఎమ్మెల్యేగా మాధు, మేము అందరి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషం. దాతలు ఈ పెద్ద ఎత్తున ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి గత 9 రోజులుగా 10 రోజులుగా చేయగలన్నీ చేసాం. మార్నింగే వాటర్ ఇచ్చాం, మిల్క్ ఇచ్చాం, బ్రేక్ఫాస్ట్ ఇచ్చాం, లంచ్ ఇచ్చాం, డిన్నర్ ఇచ్చాం, అలాగే 25 కిలోల రేషను, కిలో నూనె, కిలో కందిపప్పు, కిలో పంచదార, కూరగాయలు, ఫ్రూట్స్, బ్రెడ్ అన్నీ ఇచ్చాం. అలాగే ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు, రోటరీ, లయన్స్ క్లబ్బు, వాసవి క్లబ్బు ఇలాంటి వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. అలాగే మన వాణిజ్య విభాగం వాళ్ళు కానీ, మన ఇండస్ట్రీస్ కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి బాధితులకు అండగా కావాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభుత్వం తరపున చేస్తూ ఉన్నాం. ఇలాంటి స్వచ్ఛత సేవలు కూడా ముందుకొస్తే అందరికీ ప్రజలకు అండగా ఉంటాం. ఇవాళ వీళ్ళని డివిజన్ వారీగా తీసుకెళ్ళి ఆ డివిజన్లో వారి చేతుల మీదుగానే బాధితులకి ఇప్పిస్తున్న సంతోషం. హృదయపూర్వకంగా కృతజ్ఞతలు కూడా సత్యసాయి ట్రస్ట్ వారికి తెలియజేస్తాం. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఈరోజు ఈ విజయవాడ నగరంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని పరామర్శించి ఆ స్వామి తరపున ఏదైనా మన చిన్ని సాయం చేయాలనే ఒక ఉద్దేశంతో సత్యసాయి సేవాదళ సభ్యులు దాదాపు 600 మంది ఇక్కడ చేరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మన ఎంపీ అయిన చిన్ని గారు, ఎమ్మెల్యే ఉమా గారు వీళ్ళందరూ కూడా ఎంతో ప్రోత్సహించి ఈ కార్యక్రమాలను గత 10 రోజులుగా ఇక్కడ జరిపిస్తున్నారు. సత్యసాయి సేవా సంస్థలు ఎక్కడున్నా భారతదేశంలో ఏ ప్రాంతంలో అయినా ఏదైనా విపత్తు సంభవించినప్పుడు మొట్టమొదటిగా ఉండాలి సత్యసాయి సేవాదళ సభ్యులు అక్కడికి మొదలు చేరుకోవాలని చెప్పే ఒక దిశానిర్దేశం అయితే బాబా చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఎక్కడ ఏ విపత్తు జరిగినా మొట్టమొదటిగా సత్యసాయి సేవా సంస్థలు అక్కడ ఉండాలి, హాజరు ఉండాలి, అక్కడ తమ తగిన సేవలు అందించే ప్రయత్నం చేయాలనే ఒకే ఒక సదుద్దేశంతో మొట్టమొదటి రోజు మీరు చూసింటారు. ఫ్లడ్ వచ్చిన ఫస్ట్ డే నుంచి కూడా మన సేవాదళ వాలంటీర్స్ అక్కడ దిగి వాళ్ళకి చేతనైనంత వరకు వాళ్ళు ఫుడ్ ఇవ్వడం కానీ, ఫుడ్ ప్యాకెట్స్ కానీ, వాటర్ కానీ, బిస్కెట్స్ కానీ అవన్నీ కూడా చేస్తూ వచ్చారు. ఈరోజు తిరిగి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి యొక్క సూచనల మేరకు ఇక్కడ
ఎక్కడైతే మోస్ట్ ఎఫెక్టెడ్ ఉన్నారో ఆ కాలనీస్ దాదాపు 4 కాలనీస్లో 7,000 ఫ్యామిలీస్ 7,000 ఫ్యామిలీస్ని కవర్ చేస్తూ ఒక్కొక్క కిట్ దాదాపు 19 ఐటమ్స్ ప్లస్ ఒక చీరతో కలిపి ఇది మేమేదో బాధితులకు సాయం చేస్తున్నాం అనుకోవట్లేదు, కానీ విజయవాడలో ఉన్న మా అన్నదమ్ములకి అక్కచెల్లెళ్ళకు మేము వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు మేము చేయూతనివ్వాల్సిందిగానే ఇస్తున్నట్లుగానే మేము భావిస్తున్నాము. ఇది వాళ్ళందరూ కూడా త్వరగా కోలుకొని వాళ్ళు తిరిగి పూర్వానికి ఏ విధంగా అయితే విజయవాడలో వాళ్ళు ఆనందంగా ఉన్నారో అదేవిధంగా ఈ పరిస్థితి నుంచి వాళ్ళు బయటపడాలని చెప్పి కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం మా అందరికీ దొరికినందుకు మేము నిజంగా కృతజ్ఞత తెలుపుకుంటూ ప్రభుత్వం కూడా ఈరోజు మాట్లాడిన వెంటనే అన్ని రకాల వాళ్ళు దీనికి కావాల్సినటువంటి సూచనలు అయితేమి, సహాయం అయితేమి, పోలీస్ సహాయం అయితేమి అన్నీ కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈరోజు సీఎం గారిని కూడా మన సత్యసాయి సేవా సంస్థలు వెళ్ళి మన సభ్యులు వెళ్ళి కలవడం, వారు కూడా చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇదే విధంగా సత్యసాయి సంస్థల ద్వారా ఏ సేవ ఉన్నా మేము ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నామని, ఎప్పుడు కూడా చేయూతనిస్తూ ఈ కార్యక్రమాల్లో మేము వెంట నిలబడతామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విజయవాడ ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో బాల అయోధ్య రాముని విగ్రహాన్ని, వారాహ అమ్మవారి విగ్రహాన్ని మంత్రి సవిత ప్రారంభించారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతి వినాయకుని పూజించాలని ఆమె కోరారు. సితారా సెంటర్ 72 అడుగుల మట్టి విగ్రహం డూడి రాజేష్ ఆధ్వర్యంలో బుధవారం సితారా సెంటర్లో బాల అయోధ్య రాముని విగ్రహాన్ని, అలాగే వారాహి అమ్మవారి విగ్రహాన్ని మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం డూడి రాజేష్ సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేశారని చెప్పారు. అందరూ మట్టి విగ్రహాన్ని పూజించాలని సూచించారు. హిందూ ధర్మాన్ని పాటిస్తూ పర్యావరణ పరిరక్షణ కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెట్టడం వల్ల చాలామంది అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు. ఈ విగ్రహాలని నదుల్లో కలపడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని, పర్యావరణం కలుషితమైపోతుందన్నారు. ఇవాళ ముంపు ప్రాంతాన్ని ఎదుర్కోవడంలో గణపతి ఆశీర్వాదం మనకు ఉండడం వల్ల చాలా అదృష్టమన్నారు. ఓ పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతూ 10 రోజుల నుంచి కలెక్టరేట్లోనే ఉంటూ వినాయక చవితి కూడా కలెక్టరేట్లోనే చేసుకున్నారని చెప్పుకొచ్చారు. అధికారులను, నాయకులను అందరితో సమన్వయం చేసుకుంటూ ఈ విపత్తు ఎదుర్కొన్నామన్నారు. ప్రజలందరూ చెప్తున్నారని ఈ రోజున అందరం చంద్రబాబు దయవల్లే కోలుకున్నామని చెప్తున్నారన్నారు. గణపతి స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉంటాయని, వచ్చే సంవత్సరం అందరూ కూడా మట్టి గణపతిని పూజిద్దామని తెలియజేశారు. నిర్వహిస్తున్న 72 అడుగుల విజయ మహాగణపతి ఉత్సవాల్లో భాగంగా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సవిత గారు ఎక్కడైతే 72 అడుగుల వినాయకుడు పెట్టామో ఈ ప్రాంగణాన్ని సందర్శించి స్వామివారిని పూజలు చేసి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈరోజు విశేషం ఏంటంటే బుధవారం కాబట్టి మనం ఒక పక్క బాలరాముడు వారిని, ఒక పక్క వారాహి మాతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 విగ్రహాలు కూడా ఈరోజు మినిస్టర్ సవిత గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇవాళ నుంచి దర్శనానికి ఈ 2 విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని, భక్తులందరూ హిందూ ధర్మం ప్రకారం చేసిన ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. దూండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. సితారా సర్కిల్లో చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే హిందూ ధర్మాన్ని పాటిస్తూ అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత అందరిది ఉంది కాబట్టి అందరూ ఇది స్ఫూర్తిగా తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు పర్యావరణం ఏమైపోతుందో, కాలుష్యం అయిపోతున్న సమయంలో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యాలెస్ పెట్టడం వల్ల చాలా విధాలుగా చాలా చోట్ల రోగాలు రావడం, ఈ గణపతిని తీసుకెళ్ళి మనం నదుల్లోనూ నిమజ్జనం చేయడంతో అనేక సమస్యలు మన ప్రజలే ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఇలా మట్టి గణపతిని పెట్టడం వల్ల ఒక పక్క మనకి పర్యావరణాన్ని కాపాడుతో పాటు మరి ప్రజలు కూడా అందరూ ఆశీర్వాదం, గణపతి స్వామి ఆశీర్వాదం మన అందరికీ ఉందనే తెలియజేయాలి. ఎందుకంటే ఈ విపత్తుని ఎదుర్కోవడం స్వామిగారి ఆశీర్వాదమనే తెలియజేయాలి. ఒక పక్క అహర్నిశలు ముఖ్యమంత్రి గారు 10 రోజులుగా కలెక్టరేట్లోనే ఉంటూ ఈ
మాకు ఎప్పటికప్పుడు మంత్రులకు కావచ్చు, అధికారులకు, ఒక పక్క నాయకులకు, ప్రజలకు ఎప్పటికప్పుడు ఆదేశిస్తూ, ఎందుకంటే ఏ డివిజన్లో ఏం జరుగుతోంది ఏమి అనే విజయాన్ని ప్రతి ఒక్కరు ప్రజలు నిజంగా ఈ విపత్తును తట్టుకోవడం ఒక ముఖ్యమంత్రి గారి చేతే అయ్యింది. ప్రజలు ఈరోజు ఇంకా బట్ట కట్టుకుంటున్నాం, మేము ఉన్నామంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే, అది వినాయకుని ఆశీర్వాదం అని కూడా తెలియజేయాలి. ఒక పక్క వినాయక చవితి పండుగ కూడా కలెక్టరేట్లోనే మన ముఖ్యమంత్రి గారు చేసుకున్నారన్న విషయం మీకు అందరికీ తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాల్సిన బాధ్యత మన అందరిది ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మరీ వచ్చే సంవత్సరంలో కూడా ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని ఉపయోగించాలని కూడా కోరుకుంటూ నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఒక పక్క బాలరాముడు, ఒక పక్క వరహరి దేవతను కూడా ఈరోజు ఇక్కడ దర్శనాత్రం పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఈ సేవా సమితి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే మట్టి గణపతిని పెట్టడం, 72 అడుగుల మట్టి గణపతి ఈ ప్రాంతంలో పెట్టడం చాలా విశేషంగా ఉంది, చాలా బాగుంది. దేవుని ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 35 సంవత్సరాలుగా 2-వీలర్ వాహన రంగంలో కొత్త వరవడిని సృష్టించిన విజయవాడ RM హీరో తమ ప్రీమియర్ షోరూమ్ ను అందుబాటులో తీసుకొచ్చింది. అధునాతన మోడల్స్ ను అందజేయడంతో పాటు కస్టమర్స్ అందరికీ ప్రీమియం అనుభవాన్ని పరిచయం చేసేందుకు ఈ నూతన ప్రీమియం షోరూమ్ ను తీసుకురావడం జరిగిందని RM హీరో ప్రీమియం షోరూమ్ నిర్వాహకులు తెలిపారు. అందర్ రోడ్లోని లబ్బిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన RM హీరో ప్రీమియర్ షోరూమ్ను జోనల్ హెడ్ రామురావు, RM హీరో వ్యాసరాజ్, ఏరియా మేనేజర్ విజయ్ కన్నన్తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ మేనేజర్ అంజీ మాట్లాడుతూ, మొట్టమొదటి ప్రీమియర్ షోరూమ్ను విజయవాడలో ప్రారంభించడం నగరవాసులకు చక్కని శుభవార్త అని అన్నారు. గత 35 సంవత్సరాలుగా 2-వీలర్ వాహన రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన RM హీరో అందరికీ సుపరిచితమేనని అన్నారు. ఇప్పుడు కస్టమర్లకు ప్రీమియం అనుభవాన్ని చూపించేందుకు RM హీరో ప్రీమియం నూతన షోరూమ్ని విజయవాడలోని బందర్ రోడ్లో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. తమ వద్ద అత్యాధునిక మోడల్స్ 160cc నుండి 400cc వరకు అందుబాటులో ఉన్నాయని, ప్రతి ఒక్కరూ షోరూమ్ను సందర్శించి టెస్ట్ డ్రైవ్ అనుభూతిని పొందవచ్చని తెలిపారు. ఆన్ రోడ్ వెహికల్స్తో పాటుగా ఆఫ్ రోడ్ వెహికల్స్ను కూడా అందుబాటులో ఉంచామని, నగర వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన విజయవాడలో RM మోటార్స్ అందరికీ మీకు తెలుసు. గత 35 సంవత్సరాలుగా మన 2-వీలర్ రంగంలో విజయవాడ ప్రజలందరికీ సర్వీస్ అందిస్తూ సేల్స్ చేస్తున్న షోరూంలో కస్టమర్స్ అందరికీ ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఈరోజు మన బందర్ రోడ్లో ఉన్న గేట్వే హోటల్ ఆపోజిట్ RM మోటార్స్ని
ప్రీమియం షోరూమ్గా మార్చడం జరిగింది. ద మెయిన్ ఎజెండా ఆఫ్ ది షోరూమ్ ఓన్లీ కస్టమర్ ఎక్స్పీరియన్స్ని మరింత ప్రీమియం చేయడానికి, అలాగే ఓన్లీ ప్రీమియం వెహికల్స్ రీటైల్ మాత్రమే ఇక్కడ జరుగుతాయి. కావున ప్రతి ఒక్కళ్ళు విజయవాడలో ఉన్న వాళ్ళు మన షోరూమ్కి ఇచ్చేసి ఈ ప్రీమియం వెహికల్స్ అన్నింటినీ చూసి టెస్ట్ రైడ్ చేయాల్సిందిగా కోరుచున్నాం. మీకోసం అట్లాగే ఆన్ రోడ్ కాకుండా ఆఫ్ రోడ్ వెహికల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఎక్స్పల్స్ 4V అండ్ ప్రో కూడా, అట్లాగే ప్రీమియంలో మన హార్లీ డేవిడ్సన్ అండ్ మ్యావరిక్ 440 కూడా మన దగ్గర 440cc వెహికల్స్ రెడీగా ఉన్నాయి. కావున విజయవాడ ప్రజలందరూ కూడా మన షోరూమ్కి విచ్చేసి మా వెహికల్స్ అన్నీ టెస్ట్ రైడ్ చేసి చూడాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఇవాళ ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చిన మన జోనల్ హెడ్ రామురావు గారికి, అట్లాగే వ్యాసరాజ్ సార్కి, మా ఏరియా మేనేజర్ గారు విజయ్ కన్నన్ సార్కి, దీపక్ సార్కి అందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటూ కస్టమర్స్ అందరూ ఈ ఎక్స్పీరియన్స్ని ప్రీమియం ఎక్స్పీరియన్స్ని పొందాల్సిందిగా కోరుచుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విజయవాడ ప్రజలకు ఒక శుభవార్త. మొట్టమొదటిసారిగా మన మొదటి ప్రీమియం షోరూమ్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది విజయవాడలో RM మోటార్స్ తరపు నుంచి. సో RM మోటార్స్కి బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ద బెస్ట్ అండి. సో దీనిలో మనకి 160cc నుంచి ఆల్మోస్ట్ 400cc వరకు వెహికల్స్ అన్నీ ఈ యొక్క ప్రీమియం షోరూంలో దొరకబడును. సో అందరూ కస్టమర్లు వచ్చి ఇక్కడ టెస్ట్ రైడ్ చేసి మరి వెహికల్స్ని పర్చేజ్ చేయాలని, మరి పండగకి మరిన్ని మోడల్స్ మనం ముందుకు వస్తున్నాము. సో కస్టమర్స్ ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మీరు ఈ యొక్క వెహికల్స్ని టెస్ట్ రైడ్ చేసి పర్చేజ్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంద్రకిలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని సినీ నటుడు సాయి ధర్మతేజ్ దర్శించుకున్నారు. అమ్మవారి చిన్నరాజగోపురం వద్ద ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం సాయి ధర్మతేజ్కు అమ్మవారి రాయబార మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు శ్రీ అమ్మవారి ప్రసాదాన్ని, శేషవస్త్రాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాజీ ఎంపీ నందిగామ సురేష్ ను పరామర్శించిన వైఎస్ జగన్, అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా. అక్రమ కేసులతో ఒక దళిత నేతను అరెస్టు చేశారని మండిపాటు. విజయవాడ ప్రకాశం ప్యాలెస్ కొనసాగుతున్న వరద ఉధృతి. ప్రస్తుతం 30 గేట్లను 7 అడుగుల ఎత్తుగా, మరో 34 గేట్లను 6 అడుగుల మేర ఎత్తి నుంచి విడుదల చేస్తున్న అధికారులు. ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్న న్యూ రాజరాజేశ్వరిపేట సుబ్బరాజు కాలనీ. వర్ణనీటి ప్రవాహం ఇంకా ఉందని కాలనీవాసుల మండిపాటు. మంచినీరు, ఆహారం అందట్లేదని ఆగ్రహం. ఇంకా జల దిగ్బంధంలోనే సూపరింటెండెంట్ పోలీస్ షరీన్ బేగం నివాసం.
ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే డి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.